నమస్తే, నేను మేషక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కారుమూరి వెంకటరెడ్డిని ఊరికే కాదు, కారు కోతల వెంకటరెడ్డి అనేది నేను ఇప్పుడు మీకు ఒక వీడియో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అసలు సహజంగా నేను అన్నట్టు కారుమూరి వెంకటరెడ్డిని కారు కోతల వెంకటరెడ్డిని ఎందుకంటున్నారు? అనేక యూట్యూబ్ ఛానల్లో ఇది వరకు కారుమూరి వెంకటరెడ్డి వచ్చేవాడు అనమాట. కానీ ఆ యూట్యూబ్ ఛానల్లో ఎక్కడ భూతత్వమే సెతికినా కూడా ఆయన కనపడ్డు ఈ రోజున. ఎందుకురా అంటే ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆయన పిలవడము, పిలిచిన తర్వాత ఈయన ఏదో నోరున్నది కదా అని చెప్పి డాబర్ మ్యాన్ మాత్రం ఇష్టానుసారం అవాకులు చవాకులు పేలడము. కానీ ఆయనకి ఎదురుగా ఎవరైతే టీడీపీ ప్యానల్ వాళ్ళో, లేకుంటే జనసేన ప్యానల్ వాళ్ళో, లేదా న్యూట్రల్గా వచ్చినటువంటి మేధావులో వాళ్ళ దగ్గర ఈయన కంగు తినడమే సరిపోయింది. వాళ్ళు ఇచ్చేటువంటి ప్రూఫ్స్ మూలాన కారుమూరి వెంకటరెడ్డి ఉన్నట్టుండి గప్చు పోవాల్సి వస్తుంది. సో ఎందుకులే బా, మన యూట్యూబ్ ఛానల్ వాల్యూ కూడా బ్రాండ్ వాల్యూ పోతుందని చెప్పి ఆయన పిలవడమే మానేశారు సదరు యూట్యూబ్ ఛానల్ ఓనర్లు. అయినా కూడా ఒప్పుకున్న పెళ్లికి అయితే మేళాలు అయితే తప్పదు కాబట్టి కారుమూరి వెంకటరెడ్డిని పాపం ఆ సాక్షి వాళ్ళు తప్పని పరిస్థితిలో భరిస్తూ వస్తున్నారు. అందుకోసము కారుమూరి వెంకటరెడ్డిని ఈ మధ్య కాలంలో ఏదైతే గూగుల్ డేటా సెంటర్ మన వైజాగ్ తీసుకొచ్చారో ఆ కాలంలో ఈ కారుమూరి వెంకటరెడ్డితో పాటు పక్కనే ఉన్నటువంటి పాష అనేటువంటి వ్యక్తి వాళ్ళు చెప్పినటువంటి మాటలు దానికి వికటాటాసం చేసినటువంటి సాక్షి ఈశ్వరు అందరూ మన గుర్తు. వాళ్ళు ఎందుకు ఆ రోజు ఆ విధంగా నవ్వినారంటే, ఆ రోజు కారుమూరి వెంకటరెడ్డితో పాటు పక్కనటువంటి కొద్దిమంది అనలిస్టులు చెప్పినటువంటి మాట ఏదైతే గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ తీసుకొస్తున్నారో దానివల్ల కేవలం 4 గురకా ఉద్యోగాలు వస్తాయి తప్ప ఇంకెందుకు పనికిరాదు. ఆ యొక్క డేటా సెంటర్ వల్ల పైన పక్షులు చచ్చిపోతాయి, కింద నీరు ఇంకిపోతుంది, గాలు కలుషితం అయిపోతుంది అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మాటలు కవిత్వాలు వల్ల వేశారనమాట. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ యూకే నుంచి ఇక్కడ తిరుగుటపాలో వెనక్కొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా ఈ వ్యవహారం ఎట్టో ఉండదు, బెడిసి కొట్టేట్టుగా ఉండదని చెప్పి అసలు అప్పుడు దాకా సాక్షి వాళ్ళు అంటే జర్నలిస్టుల యొక్క సమూహం ఉంటుందన్నమాట. ఏ మీడియా ఛానల్లో అయినా సరే అంతమందికి ఉన్నటువంటి తెలివితేటలు జగన్మోహన్ రెడ్డి గారికి లేకనా అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకముందు ఈ జర్నలిస్టులు అందరూ ఏం చేస్తూ వచ్చారు? ఏదైతే వైజాగ్లో ఈ డేటా సెంటర్ వస్తుంది గూగుల్ డేటా సెంటర్, దానివల్ల ఉపయోగాలు కనీసం ఒక్క వాక్యం ఉన్న రాశారా, ఒక్క అక్షరం ఉన్న రాశారా? దాన్ని పూర్తి ఆపోజిట్ కొట్టడం మొదలు పెట్టారు. 1,34,000 కోట్ల పైచిలకు ఏదైతే పెట్టుబడులు తీసుకొస్తాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కొచ్చి ఆ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉపయోగమే, అయితే అది తెచ్చింది మేమే అని చెప్పినాడు. తద్వారా వీళ్ళు ఎవరైతే ఈ ప్యానలిస్టులు ఉన్నారో సాక్షిలో కూర్చున్నటువంటి వాళ్ళు నాలుగులు కొరుక్కొని మళ్ళీ ఏం చేశారంటే ఆ గూగుల్ డేటా సెంటర్ మా జగన్ కింద తెచ్చింది, అది బాగానే ఉంటుంది, ఎక్సలెంట్ అని చెప్పి ఈ రూట్కి వెళ్ళారు. అంటే ఈరోజు ఒక అబద్ధం, రేపు ఒక అబద్ధం, మొన్నడు ఒక అబద్ధం. వీళ్ళకు మొహమాటాలు ఉండవు, తారతమ్యాలు ఏమాత్రం ఉండవు అనమాట. ఆ రకాన కారుమూరి వెంకటరెడ్డికి ప్రతిరోజు జనరల్గా ఒక నిజం చెప్పేవాడికి ఖచ్చితంగా వాడి దగ్గర ప్రూఫ్ పెట్టుకోవాలంటే చాలా కష్టం అనమాట. ఎప్పుడెప్పుడో ఆ పురాతనలో జరిగిన అన్నీ తీసుకొని ఆర్టీఐలోనూ లేకుంటే ఈవెనో కొన్ని డాక్యుమెంటేషన్ తీసుకొని చూపించాల్సి వస్తుంది. అయితే అబద్ధాలు చెప్పేవాడికి అర్ర కొర్రగా కాదు కదా, సింపుల్గా సునాయాసంగా చెప్పేస్తాడు అనమాట అబద్ధాలు. ఎంత పెద్ద అబద్ధమైనా ఇట్టే చెప్పగలుగుతారు కారుమూరి వెంకటరెడ్డి మాత్రం. ఆ మాత్రం కారుమూరి వెంకటరెడ్డికి సాక్షి వాళ్ళు నేను చెప్పా కాబట్టి ఏమని ఒప్పుకున్నటువంటి పెళ్లికి మేళాలు అయితే తప్పవు కాదు కాబట్టి సాక్షికి సంబంధించినటువంటి యాజమాన్యము కారుమూరి వెంకటరెడ్డిని పురమాయించి ఆయన ఊరికే నెల ఊరికే డబ్బులు వేస్ట్గానే 70,000 80,000 మనం ఊరికే కట్టలేకున్నాము, పిలిచేదో ఒకటి మాట్లాడిపోయింది అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు చూడండి. ఏమైనా మాట్లాడినాడు? ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏదన్నా ఉన్నదంటే ఖచ్చితంగా నారా లోకేష్ గారిది, ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దావోస్ పర్యటన. ఇందులో భాగంగా ఈ దావోస్ పర్యటనని వక్రీకరిస్తూ ఈ దావోస్ పర్యటనలోని ముఖ్యాంశాలని, అద్భుతాలని దాన్ని వక్రీకరిస్తూ కావాలనే హాస్యాస్పదంగా వికటాటహాసం చేస్తూ కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఖచ్చితంగా విందాము. ఒకవేళ ఇప్పటికైనా కారుమూరి వెంకటరెడ్డి ఏమైనా మారినాడేమో, లేదా ఒకవేళ ఆయన చెప్పినటువంటి మాటల్లో ఏమైనా నిజాలున్నాయో ఖచ్చితంగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మన వెకేషన్ ట్రిప్ వెళ్ళారు కదా, అక్కడ కూడా జగన్ 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 అక్కడ కూడా జగనే గుర్తొస్తా ఉంటాడు. లేకపోతే ఇప్పుడు మనం వెళ్ళింది దేనికి? దావోస్ పెట్టుబడులకు ఆకర్షించడానికి వెళ్ళాం. ఈయన చెప్పడమే ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారు అతి సింపుల్గా ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రానికి 1 రోజో 2 రోజో వచ్చి ప్రత్యక్షమైపోయి ఉన్నట్టుండి బెంగళూరులో యలహంక ప్యాలెస్ పోయి కూర్చుంటారు. దాని వెకేషన్ అంటాడు. ఈ రకాన జగన్మోహన్ రెడ్డి గారు తన ప్యాలెస్లకి పరిమితం అయినందున వాళ్ళ క్యాడర్ అంతా ఏ విధంగా ఉంటాయి, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా అదే రకాన వాళ్ళ ఆలోచనలు అదే విధంగా ఉంటాయి, మసిపూరితంగా ఉంటాయి. అందులో భాగంగా వెకేషన్ పోయినారంట. అసలు దావోస్ పర్యటన ఎందుకు పోతారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పైన కోట్లు గీట్లు వేసుకొని అక్కడికి పోయి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు ఆఖరిలో ఇట్స్ ఏ లెంతీ క్వశ్చన్ అంటే ఆడ అసలు వాళ్ళు అంతమంది వచ్చింటారు. ప్రపంచం మొత్తం నుంచి వచ్చినటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల యొక్క సమూహంలో ఒక క్వశ్చన్ అడిగితే ఇట్స్ ఏ లెంతీ క్వశ్చన్ అంటే ఎవరన్నా పెట్టుబడులు పెట్టేవాళ్ళు భయపడి వెనక పరుగులు తెచ్చారనమాట. సో
జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఉండేది ఆయన నైజం. ఆ రోజున ఆయనకు తోడు అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఆ రోజు ఎవరు తోడైనారు? ఆ రోజున ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి గుడ్డు అమర్నాథ్, సారీ టు సే గుడివాడ అమర్నాథ్ వచ్చినాడనమాట. మనం చూసాం ఆయన ఏమన్నాడు, పెట్టుబడులు ఏం ఊరికే వచ్చాయా, అడిగి పోయి స్నానాలు చేయాల్సిన పని లేదా, అసలు స్నానాలు చేసేదానికి ఆ పరిస్థితులు ఉన్నాయా? ఏడ మనకు సహజంగా 38-40 డిగ్రీలు సెల్సియస్ ఉంటుంది, ఆడిపోతే దాదాపు 6 డిగ్రీలు 5 డిగ్రీలు -2 డిగ్రీస్ సెల్సియస్లో మేము ఎట్లా బతుకుతున్నామో మాకు తెలుసు, ఎంత కష్టపడుతున్నామో రాష్ట్రం కోసం అని చెప్పి అక్కడికి పోయి ఆడ బర్గర్లు పిజ్జాలు తిని వచ్చినటువంటి గుడివాడ అమర్నాథ్ అన్నాడు అనమాట. ఎవరు మర్చిపోవాలి ఇటువంటి సంగతులు? పెట్టుబడులు తీసుకురాండ్రా స్వామి అని చెప్పి ఆడికి పంపిస్తే అసలు అక్కడికి ఎందుకు పోవాలా? ప్రతి రాష్ట్రం నుంచి అంతో ఇంతో ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు, ముఖ్యమంత్రి కావచ్చు లేకుంటే ఐటీ శాఖ మినిస్టర్ కావచ్చు, వీళ్ళు వెళ్ళి అక్కడి నుంచి పెట్టుబడులు ఆకర్షించడానికి పోయినారు. పక్కన రాష్ట్రాలు ఏమో తండాలుగా పెట్టుబడులు లాక్కు వెళ్తూ ఉంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మేర పెట్టుబడులు తీసుకొచ్చారు? 5,000 కోట్లు, పట్టుమని ఒక 3,000 కోట్లు ఏడన్నా తీసుకొచ్చారా? ఏడన్నా గ్రౌండ్ అయినాయా? ఆ రకాన్ని ఉన్నదనమాట. ఈ విధంగా కాలాన్ని వెలదీశారు. ఈ రోజున మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి ఈ కారుమూరి వెంకటరెడ్డి అనే అతను ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా మాట్లాడడం ఒకటి. ఏం చెప్పాలి అక్కడ? అయ్యా మీరు ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి. ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలోనే అత్యధిక సముద్ర తీరం ఉన్న రాష్ట్రాల్లో 2వ రాష్ట్రం. 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. అక్కడ దాకా బాగానే ఉన్నది. మన భారతదేశంలోని మన ఆంధ్రప్రదేశ్కి అయితే కోస్టల్ లైన్ ఏకంగా 972 కిలోమీటర్లు. ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అటు ఇటు ఉండొచ్చు కాక, ఈయన ఏకంగా 1000 కిలోమీటర్లు అన్నాడు. ఏం పర్లా. అయితే ఈయన ఇంకా చెప్తున్నటువంటి మాటలేంది, జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో అప్పట్లో హార్బర్ల ఏర్పాటు కోసం ఆయన ప్రయత్నం చేశాడంట, ఫిషింగ్ హార్బర్లు వచ్చినాయంట. అవన్నీ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసేయాలంట. ఏడొచ్చినాయి? ఒక ఇటుక పేర్చారా? ఏమన్నా కన్స్ట్రక్ట్ చేశారా? ఎంత మేర డెవలప్ చేశారో? 5 సంవత్సరాల కాలం మీ చేతల్లో ఉన్నింది. ఎక్కడన్నా కనీసం ఆఖరి మూట్లో ఏమన్నా శంకుస్థాపనలు చేసి ఏదన్నా కనీసం 100 కోట్ల రూపాయలు వర్క్ చేయగలిగారా? సారీ టు సే ఈ 100 కోట్ల రూపాయలు ఏమైనా కాంట్రాక్ట్ చేశారంటే ఒకవేళ చేసి ఉండొచ్చేమో, 70 కోట్లు లేకపోతే 80 కోట్లు కాంట్రాక్ట్ పేరు మీద చూపించి వీళ్ళు ఆల్రెడీ జోబిల్లో కూడా నింపుకుంటారు. కానీ ఎక్కడ డెవలప్ చేశారో దయచేసి చూపిమని వెంకటరెడ్డి గారిని అయితే నేను కోరుతున్నాను. ముఖ్యమంత్రి ప్రతి 50 కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, ఓ ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఉండాలనేటటువంటి ఆలోచనతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణం జరుగుతూ ఉంది అక్కడ. సో మీరు ఇక్కడికి వచ్చి 4 పోర్టులు 2 ఫిష్ ల్యాండ్ సెంటర్లు అది ఏదో పలానా డేటా చెప్తున్నాడు అనమాట. ఇదంతా ఈ వ్యవహారం కారుమూరి వెంకటరెడ్డి చెప్పేది ఎట్టున్నదంటే, వెంకటేష్ గారు నటించినటువంటి సినిమా నమో వెంకటేశ అనేటువంటి సినిమా. ఆ సినిమాలో సెకండ్ హాఫ్లో ఒక జోక్ ఉంటుంది అనమాట. ఆ జోక్ ఎలాంటిదంటే ఇదే మాదిరి ఉంటుంది. కారుమూరి వెంకటరెడ్డి ఈ చెప్పినటువంటి మాటల చందానే ఉంటుంది. ఒక అతను విలన్ వచ్చి జయప్రకాష్ గారు నటించారు ఆ పాత్రలో. ఆయన వచ్చి ఏం చెప్తా అంటే, ఒరే ఒక 1000 మంది పేద పిల్లోళ్ళకి ప్రతిరోజు పొద్దునే టిఫిను, మధ్యాహ్నం లంచు, రాత్రి భోజనం ఈ రకాలుగా నా పెడితే నెలకల్లా ఖర్చు ఎంత అవుతుందిరా అని అడుగుతాడనమాట. సార్ అయితే టిఫిన్ అయితే ఓకేను, మధ్యాహ్నం లంచ్లోకి ఏమేమి పెట్టాలంటే, ఏం పెట్టేది ఏంద్రా ఆడ సంగటి, పులుసు, ఇంత చికెన్ ముక్కలు ఇవన్నీ పెడతాము, ఎంత అవుతుంది ఖర్చు అని అడిగితే, సార్ మీరు ఇంత మంచోడని నేను అనుకోలేదు సార్, ఈ రేంజ్లో ఎట్ట ఖర్చు పెట్టగలుగుతాను సార్ అని చెప్తే, ముందు అది చెప్పబోయ్ అని అంటే కొన్ని 100 కోట్లు చెప్తాడనమాట. పక్కన అతను స్టన్ అవుతాడు. సార్ ఇంత మంచి మనసు మీకు ఎట్టొచ్చింది సార్ అని చెప్పి. నీ ఒరే మూర్ఖుడు, నాకేమో తెలివి తక్కువ చేయి, ఇవన్నీ నేను చెప్పినట్టు అన్నీ పేపర్లో ఉంటాయి, ఆడ మనం అనాథాశ్రమం పెడతాంది కేవలం పేపర్ పైన ఉంటుంది కానీ ఆడేం గ్రౌండ్ కాదు, దానివల్ల మనం డబ్బులు దండుకుంటామని చెప్పి ఆ రకాన్ని ఉంటుంది. అదే మాదిరి ఉన్నది కారుమూరి వెంకటరెడ్డి చెప్పేటువంటి మాటలు. పెట్టుబడులు పెడితే మీకు భూములు తక్కువ రేటుకి భూములు ఇస్తాము, సో మీరు విదేశీ పెట్టుబడులు మేము ఆకర్షిస్తామని చెప్పాలి. ఇప్పుడు ఇతను ఏమన్నాడు, బుద్ధుండే వాళ్ళు ఎవరు ఈ మాదిరి మాట్లాడరు, భూములు ఇస్తాము మా దగ్గర పెట్టుబడులు పెట్టండి అని చెప్పి. అదే కదా ఇప్పుడు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది. TCS కి 99 పైసలకి భూమి ఎందుకు ఇచ్చారు? ఏమన్నా వాళ్ళు ఏమన్నా టీడీపీ వాళ్ళని ఇచ్చారా? ఒకవేళ ఓరనాయన అంత పొరపాటు పడతారేమో, ఆల్రెడీ మీరు అది వండి వార్చారు కదా. ఏమని ఈ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ బ్యాచ్ అంతా కలిసి ఏం చెప్పారంటే, టీడీపీ అధినేతలు ఎవరైతే ఉన్నారో, అధినేత కావచ్చు లేదంటే ప్రభుత్వంలోని పెద్దలు, వీళ్ళందరూ కలిసి TCSతో కొమ్మకైపోయి ఏదో డబ్బులు లాలుచి పడినారంట. TCS వాళ్ళని, గూగుల్ వాళ్ళని కొనగలిగే అంత శక్తి మన దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వాలకైనా ఉందా? ఆ మాదిరి వ్యాపారస్తులను కొనగలుగుతామా? వైట్ కాలర్ లాగా బిజినెస్ నడుపుతానే ఉన్నారు దశాబ్దాల నుంచి. అట్లాంటి వాళ్ళు ఏ రాష్ట్ర ప్రభుత్వాలతోనైనా లాలుచి పడాల్సినంత అవసరం వాళ్ళకి ఏముండదు. ఎవరైనా సరే బయట ఒకవేళ 10 రూపాయలకు ఏదైనా ఖర్చు పడుతుందంటే వేరే ఒకళ్ళు, సార్ మా దగ్గర కొనండి సార్ 5 రూపాయలు మా దగ్గర ఖర్చు అంటే ఏం చేస్తారు? 5 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గరికి పోయి ఆడికి కొనుక్కొని వచ్చాం. సహజంగా మనం ఏదైనా ఒక వస్తువు కావచ్చు. అదే మాదిర
ఇక్కడ ఏం జరుగుతుంది, 99 పైసలకి భూమి ఇచ్చినప్పుడు సహజంగా వాళ్ళు బయట కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి ఆడ పెట్టుబడులు పెట్టే బదులు అక్కడికి వచ్చి 99 పైసలకి ఆ లీజు మీద కొని అక్కడ ఖచ్చితంగా వాళ్ళు గ్రౌండ్ చేస్తారనమాట ఆ కంపెనీలు. తద్వారా ఎవరికి లాభము, రాష్ట్రం యొక్క ఖజానాకు ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. ఈరోజు దాదాపు 300 కోట్ల 400 కోట్ల రూపాయలు ఉచితంగా ఇచ్చేశారు, 99 పైసలకే వాళ్ళకి భూములు ఇచ్చేశారని చెప్పి మీరు గట్టిగా మాట్లాడుతున్నారే. ఇదంతా కేవలం 1 సంవత్సరం కాలంలోపు మనం అన్నట్టు గూగుల్ డేటా కంపెనీ ఏదైతే గూగుల్ డేటా సెంటర్ వస్తుందో దానివల్ల ఏకంగా 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు లాభం ఉంటుంది రానున్న 2 నుంచి 3 సంవత్సరాల్లో. ఆ మాదిరి ఉండాలి విజన్. ఈరోజు మనం 300 కోట్ల రూపాయలు వాళ్ళకి ఉచితంగా ఇచ్చామంటే కేవలం రాష్ట్ర ఖజానా నిండుతుందని కాదు, దానివల్ల వచ్చేటువంటి సహజంగా మన కాగ్నిజెంట్ కంపెనీ తీసుకోండి. గతంలో ఇటువంటి కారుమూరి వెంకటరెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ బ్యాచ్ టోటల్ ఏం చెప్పారంటే, ఏదైతే అక్కడ పోయినారో పోయిన సంవత్సరమో ఆ సంవత్సరం ఏమైనా పెట్టుబడులు తీసుకొచ్చారా అన్నారు. అసలు ఈ గూగుల్ డేటా సెంటర్కి ఫౌండేషన్ పడింది ఎక్కడి నుంచి, ఈ దావోస్ నుంచే కదా. ఆ రోజు మేము గూగుల్ డేటా సెంటర్ వాళ్ళతో మేము మాట్లాడినాము, చర్చలు జరిపినాము అని చెప్పి నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి ఏదైతే టీం ఉంటుందో అక్కడ సహజంగా ఉండేటువంటి మీడియా వాళ్ళు చెప్తే, అబ్బా మీరు కేవలం ఫోటోలకి పరిమితమైనారని చెప్తే తిప్పి కొడితే 3 నుంచి 4 నెలల పరిధిలోనే ఆ గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చి మన ఆంధ్ర రాష్ట్రం పరిధిలో పెట్టగలిగినటువంటి కెపాసిటీ భారతదేశం లేకుండా ఎవరికైనా ఉండదంటే కేవలం ఏపీ ఐటీ శాఖ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారికి చెందుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. అదే మాదిరా కాగ్నిజెంట్కి సంబంధించినటువంటి చీఫ్ ఎవరైతే ఉన్నారో CEO రవికుమార్ గారు, ఆయన కూడా నారా లోకేష్ గారు అండ్ హిస్ టీమ్ ఎవరు ఉన్నారో లేకుంటే టీడీపీ కోసం పనిచేసేటువంటి సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైనా అనుకోండి, వీళ్ళెవరూ బయటికి చెప్పలా. కానీ కాగ్నిజెంట్ కంపెనీ చీఫ్ అయినటువంటి రవికుమార్ గారు వేసినటువంటి ట్వీట్ మూలానే మనందరికీ తెలుసు, ఒరే కాగ్నిజెంట్ వాళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు కదా అని చెప్పి. ఇదంతా ఎక్కడ జరిగినాయి చర్చలో కేవలం ఆ రోజున దావోస్లో 2025 కేంద్రంగా జనవరి 23న ఎక్కడైతే నారా లోకేష్ గారి పుట్టినరోజు వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులతో జరుపుకోవాలో, ఇక్కడ వాళ్ళ తల్లి దగ్గర దీవెనలు తీసుకోవాలో అవన్నీ వదిలేసి బయట విదేశాల్లో ఇదే గుడివాడ అమర్నాథ్ లేకుంటే వైసీపీ వాళ్ళు చెప్పినట్టు చలికి వణుకుతా ఉండాల్సినటువంటి అటువంటి పరిస్థితుల్లో పోయి సరదాగా హుందాగా దమ్ము ధైర్యంగా క్లారిటీ ఆఫ్ మైండ్తో ఒక క్వాలిటీతో ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ని తట్టి లేపి మా దగ్గర పెట్టుబడులు పెట్టడానికి ఆస్కారం ఉన్నది, మీరు మా దగ్గరికి వచ్చి కన్నా పెట్టుబడులు పెడితే మేము ఈ మాదిరి రాయితీలు ఇవ్వగలుగుతాము, ఈ మాదిరి కరెంటు దాదాపు 30% మేము ఉచితంగా ఇవ్వగలుగుతాము మీకు, తద్వారా మీ యొక్క కంపెనీకి లబ్ధి చేకూరుతుంది సార్. మాకు కావాల్సిందల్లా ఒకటే సార్, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి సార్ అని చెప్పి ఎంతమంది వ్యాపారవేత్తలతోనూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తప్ప దాన్ని కూడా మీరు మాట్లాడడం ఒకటి, దాన్ని కూడా మీరు ట్రోల్ చేయడం ఒకటి, అదే అనేది గురిగించి దాని కింద నల్లగా ఉండేది తెలియదు అని చెప్పి ఈ మాదిర అడ్డదిడ్డంగా మాట్లాడే ముందు సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలుసుకోమని చెప్పి వెంకటరెడ్డి గారికి అయితే సూచనిస్తాను. అతన్ని సహజంగా ఎక్కడి నుంచి అయితే యూట్యూబ్ వాళ్ళు తరివేశారో అయ్యా మా దగ్గరికి రావద్దని చెప్పి వాళ్ళు మరీ తిరిగి వెంకటరెడ్డిని పిలుచుకునే విధంగా వెంకటరెడ్డి గారి యొక్క శైలి మారుతుందని చెప్పి నేనైతే భావిస్తున్నా. ధన్యవాదాలు.